మండల కేంద్రమైన పెదవేగిలోని శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ డప్పులు మేళ తాళాలతో గ్రామస్తులు ఊరేగింపుగా బయలుదేరి గ్రామంలో ఉన్న రామాలయం వీరబ్రహ్మేంద్ర స్వామి పెద్ద రామాలయంతో పాటు మిగిలిన ఆలయాల్లో పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి భక్తజన సందోహంతో పార్వతీ పరమేశ్వర స్వామి ఆలయంలో సారె సమర్పించడం జరిగిందని అన్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండి గ్రామం సుభిక్షంగా ఉండాలని, గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర స్వామి ఆలయంలో సారె సమర్పించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తాతా శ్రీరామ్మూర్తి, ఆలయ కమిటీ చైర్మన్ కె శ్రీనివాసరావు, గ్రామస్తులు కంచన మోహన్ రావు, రెడ్డయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన పెదవేగి గ్రామంలో ఉన్న శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర స్వామి దేవస్థానం నందు 16 ఉపచారాలతో స్వామిని అర్చించాలిట. అలా అర్చిస్తూ శ్రీనివాసరావు గారు, మోహన్ రావు గారు, పెద్ద గ్రామ పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని, ఉండవెల్లి వెంకటరావు గారు, అలాగే మొత్తం అందరూ కూడా ఈ గ్రామం చుట్టుపక్కల, ఈ గ్రామం ఉండే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీల్లో అందరూ కూడా, చుట్టుపక్కల గ్రామ భక్తులందరూ కూడా ఎంతో విశేషంగా రావటం, ఇదంతా కూడా అమ్మవారి మీద ఉన్న భక్తి భావంతో మాత్రమే మనం వచ్చాము. కాబట్టి ఆ భక్తి భావంతో అమ్మవారికి అర్చించి, మనం తెచ్చినవన్నీ అమ్మవారికి సమర్పించి, అమ్మవారి ఇచ్చిన ప్రసాదాన్ని మనం అందరం కూడా తీసుకుని ఇంటికి వెళ్ళి సౌభాగ్య ససంతాన పుత్ర పౌత్రాలతో వర్ధిల్లాలని అందరం ప్రార్థిద్దాము.